రామగుండం నియోజకవర్గంలో దుర్గా మండపాలను బుధవారం బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సందర్శించారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. కాగా బుధవారం దుర్గామాత అమ్మవారిని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి దర్శించుకున్నారు. లింగాపూర్ రామగుండం మార్కెట్ ఏరియా, అయోధ్య నగర్ 8 ఇంక్లైన్ కాలనీలో పలు మండపాలలో కొలువుదేరిన అమ్మవారి విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అక్కడి కాలనీ ప్రజలతో కలిసి పూజలను చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో శాంతి, ఐశ్వర్యం, ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రజలను ఐక్యంగా కలిపే పండగ అని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని, ఈ నవరాత్రి పూజ ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దక్కాలని కోరుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ మహిషాసుర వర్ధిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు లింగాపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, అలాగే మార్కెట్ అయోధ్య నగర్ 8 ఇంక్లైన్ కాలనీ, సంతోష్ నగర్, తర్వాత ఇంకా చాలా ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, అమ్మవారి భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి గొప్పగా అమ్మవారి నవరాత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా శుభ సందర్భంగా భావిస్తూ అమ్మవారి ఆశీర్వాదం అన్ని కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ముఖ్యంగా భక్తుల లోపట గొప్ప నమ్మకం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని అలంకరణ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆలయం వద్ద ఏర్పాటు చేస్తూ ఒక గొప్పగా ఆధ్యాత్మికతని సంచరించుకునేటువంటి విధంగా ఈరోజు భక్తి పారవశ్యంలో ప్రజలందరూ కూడా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. రేపటితోటి నవరాత్రులు ముగుస్తాయి. 3వ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. రేపు విజయదశమి అన్ని చోట్ల కూడా గొప్పగా నిర్వహించుకుంటూ ఉన్నాము. హిందూ బంధువులు ముఖ్యంగా మన హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలని తప్పకుండా ఇదే రకంగా కాపాడుకుంటూ ఇంకా భవిష్యత్తు లోపల ఈ ప్రాంతంలో ఇంకా గొప్పగా ఆధ్యాత్మిక వాతావరణం లోపల ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను